కావేరి, చిన్ని అందరూ అయితే చాలా సంతోషంగా హోలీ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈ లోపల అక్కడికి ఏసీపీ విజయ్ కూడా అయితే వచ్చి ఇంకా జాయిన్ అవుతాడు. ఇంకా అందరూ చాలా సంతోషంగా ఉంటే ఇంకా కారులో వెళ్తూ అయితే ఇంకా నాగవల్లి అలాగే కావేరిని, చిన్ని ఇద్దరిని చూస్తుంది. నన్ను కిడ్నాప్ చేసి నన్ను ఇంత ఇబ్బంది పెట్టావు, నిన్ను మాత్రం ఎలా వదులుతాననుకొని నిన్ను ఏదో ఒకటి ఈరోజు నిన్ను ఫినిష్ చేస్తానని చెప్పని రౌడీలకైతే ఫోన్ చేసి, నేను ఒక పని చేసి పెట్టాలి, మీరు పలానా దగ్గరికి నేను లొకేషన్ పంపిస్తున్నాను, అక్కడికి వచ్చి నేను చూపించిన అమ్మాయిని చంపేసేయాలని చెప్పని వాళ్ళతో అయితే చెప్తుంది. ఇంకా వాళ్ళు కూడా అయితే ఇంకా రెడీగా అక్కడికైతే వచ్చేస్తారు. వాళ్ళు కూడా హోలీ పండుగ చేసుకునే మాదిరిగానే అక్కడ కలిసిపోయి చేస్తూ ఉంటారు. ఇంకా నాగవల్లి కూడా అందరితో పాటే తను కూడా డ్యాన్స్ చేస్తూ హోలీ పండుగ చేసుకుంటున్నట్టు తను కూడా అక్కడ అలాగే ఉంటుంది. ఈ లోపల ఇంకా రాజు అలాగే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటే ఇంకా రౌడీ అయితే ఇంక తను నీళ్ళు తాగడానికి వెళ్తూ ఉంటే కావేరి ఇంక వెనకనే కత్తి తీసుకొని వచ్చి తనని పడవడానికి అయితే ప్రయత్నిస్తాడు. ఇంకా అదంతా చూసి చిన్ని అయితే టీచర్ అమ్మా అని చెప్పని పెద్దగా అరిచేస్తుంది. అప్పుడు వెంటనే ఇంకా కావేరి పొడిచే లోపల ఇంకా బాలరాజు అయితే వచ్చి ఆ కత్తిని అడ్డం పట్టేసుకుంటాడు. ఇంకా చాలా కోపంతో ఇంకా కత్తిని పట్టేసుకునేటప్పటికి ఇంకా కావేరి అయితే బాలరాజుని అలాగే చూస్తూ ఉంటుంది. ఒక పక్క విజయ్ అయితే ఇంకొక రౌడీని తన దగ్గరకు పోనివ్వకుండా తన్ని అలాగే పట్టేసుకుంటాడు. ఇంకిద్దరూ కలిసి కావేరిని అయితే ఇద్దరూ కాపాడతారు. కానీ నాగవల్లికి అయితే ఏంటి వీడూచి తను మళ్ళీ అడ్డుకున్నాడు. ఇంకా బాలరాజు అలాగే రక్తం పోతున్నా ఇంకా కావేరిని అయితే అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా కావేరి కూడా అయితే బాలరాజులో వచ్చిన మార్పుని చూసి నిజంగా తను మారిపోయినాడేమో అన్నంతగా ఒక భర్తగా ఎలా తనకు రక్షణగా ఉండాలో సేమ్ అలాగే కావేరిని కాపాడేటప్పటికీ ఇంకా కావేరి అయితే బాలరాజుని అలాగే చూస్తూ ఉంటుంది.